పెట్టారను. అండ్ రెండవ శ్లోకంలో ఏముంది? శ్రవణం. ఇంపార్టెన్స్ ఆఫ్ శ్రవణం. ఎస్. సో మనము బాగా శ్రవణం చేసినంతనే మనకి ఏం జరుగుతుంది లోపల? ఒక టాబ్లెట్ శుద్ధీకరణ అనేది జరుగుతుంది అనమాట. అప్పుడే మనము భగవతత్వానికి రాగలుగుతాము. మొట్టమొదట్లో మనకి ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడతాం మనం భగవంతుడి గురించి? ఏం మాట్లాడలేము. మనం ఇక్కడికి వస్తూ ఉంటేనే ఫస్ట్ బిలీవ్ చేయాల్సింది జన్మ మృత్యు జరా వ్యాధి ఇది కంపల్సరీ అందరికీ ఉంటుంది అనేది ఒకటి ఫస్ట్ బిలీఫ్. సెకండ్ బిలీఫ్ మళ్ళీ ఈ జన్మ మళ్ళీ జన్మలు ఉంటాయి అనేది కూడా మనము నమ్మాలి అన్నమాట. చచ్చిపోయిన తర్వాత మనకెందుకు అని అనుకోకూడదు. మనం ఒకసారి ఎన్నో జన్మలు ఎత్తి మనం చనిపోయి ఇప్పుడు పుట్టాం ఈ విధంగా. సో ఇప్పుడు కూడా కొన్ని బాధలు ఉన్నాయి. అంటే ఇక్కడ భగవంతుడు భగవద్గీతలో దుఃఖాలయం అశాశ్వతం అన్నారు. సో ఇక్కడ ఈ దుఃఖాలయంలో ఉండే కంటే నా దగ్గరికి వచ్చేయండి. సో అతని దగ్గరికి వెళ్ళాలి, గోలోకంకి వెళ్ళాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటాం ఇక్కడ సాంగత్యంలో వస్తే. ఓకే, మనం ఎప్పుడు కూడా వాళ్ళు రావట్లేదు వీళ్ళు రావట్లేదు ఆలోచించకండి. చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. డివోటీస్ని చేయడానికి మన ప్రయత్నం, మన వంతు కృషి మనము చేస్తూనే ఉండాలి. అంటే శ్రవణం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎంత కాన్సన్ట్రేషన్తో వినాలంటే తీర్థయాత్రలు కూడా కళ్ళతో చూడడం కాదు, చెవులతో చూడండి అని చెప్తారు. అంటే ఆ యొక్క ప్రాముఖ్యత, ఆ ప్రదేశాల యొక్క ప్రాముఖ్యత బాగా తెలుసుకుని చూసినట్లయితే ఆనందమే వేరేలాగా ఉంటుందన్నమాట. సో మూడవది ఏమని చెప్పారు? ఫస్ట్ది రసమాలయం. అంటే భాగవతం ఒక రసమాలయం అన్నమాట. ఈ రసాలు 12 రకాలు అని చెప్పుకున్నారు. 12 రకాల రసాల్లో 5 ముఖ్యమైనవి. ఏంటా 5? స్టార్ట్. వాత్సల్య రసము, మాధుర్య రసం, సాకి రసం, ఓకే. సో ఈ 5 కలిపితే ప్రేమ రసం వస్తుంది అన్నమాట. లేకపోతే ఏమొస్తాయి? రౌద్రము, బీభత్సము. ఇంకా ఏమన్నా చెప్పండి. రౌద్రం కానీ బీభత్సం కానీ పుస్తకాలన్న వాళ్ళు ఓపెన్ చేసి చూడవచ్చు కూడా. అంటే కోపతాత్పాలు ఇటువంటి అన్ని భయం కూడా. సో ఇవన్నీ కూడా మనకి వచ్చేస్తూ ఉంటాయి, ముందుకొస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం ఈ 5 ప్రేమని అణగొట్టేసాం, అందుచేత ఇవన్నీ. సో అందుచేత భాగవతం ఒక రసమాలయం అని అన్నారు. అంటే ఈ ప్రేమ రసం అనేది మనలో ఉత్పత్తి అవుతుంది. ఓకే, మరి 4వ దాంట్లో ఏమని చెప్పుకున్నాము నిన్న? నైమిషారణ్యం యొక్క విశిష్టత. సో నైమిషారణ్యం కొన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి. మనం మామూలుగా తిరుపతి వెళ్ళొస్తూ ఉంటాము, ఇంకా కంచి అని, లేకపోతే కొన్ని శ్రీరంగం అనుకోవచ్చు. ఇలాంటి కొన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్ళి వస్తూ ఉంటాం కదా. సో ఎందుకని వెళ్తాము? అక్కడ ఏముందని వెళ్తాము? భగవంతుడు ఉన్నాడని నమ్మి వెళ్తాము. ఏమైనా కోరికల కోసం వెళ్తుంటామా? లేదు మాతాజీ, భగవంతుడిని చూడడం కోసం. భగవంతుడు ఉన్నాడు అని. అంటే శ్రావణిని పక్కకు దోసేద్దాం, మనం అస్సలు కోరికలు లేవంట. సో మనం గుడి ప్రతి విశిష్టత గురించి తెలుసుకోవడానికి కూడా వెళ్తాం మాతాజీ. అంటే మిమ్మల్ని కూడా పక్కకు చేయాలి. ఏ కోరికలు లేవు మీకు? కోరికలన్నీ కాదు మాతాజీ, గుడి ఏంది దాని చరిత్ర గురించి అన్నట్టు నేను అన్నాను. కానీ ఎవరో మనకి మామూలుగా ఇందులో లేనప్పుడు, ఈ సాంగత్యంలో లేనప్పుడు మామూలుగా ఎవరో చెప్తారు, ఏ పలానా గుడికి వెళ్ళండి చాలా మంచి జరుగుతుంది అని. అవునా కదా శ్రావణి మాతాజీ? అవును మాతాజీ, కోరికల కోసమే పోతాం మాతాజీ, మంచి జరగాలని. అక్కడికి వెళ్తే ఆ కోరిక నెరవేరిద్ది, ఇక్కడికి వెళ్తే ఈ కోరిక కోరుకుంటే నెరవేరిద్ది అన్న ఉద్దేశంతో వెళ్తారు మాతాజీ. ఉంటాయి కదా, మనశ్శాంతిగా ఉంటుంది మాతాజీ గుడికి వెళ్ళినప్పుడు. కానీ ఋషులు మునులు అలాంటివి ఆలోచించారు. వాళ్ళు అవన్నీ పరిత్యజించేశారు. అవన్నీ మాకు అవసరం లేదు,
ముఖ్యంగా మాకు భగవంతుడు కావాలి. ఆ ప్రశాంతత అనేది మనసులో రావాలి. భగవంతుడు అంటే ఏంటి తెలుసుకోవాలి. ఆనందం ఏంటి అని అనుభవించాలి. మనము ఒక గుడికి వెళ్ళొచ్చినా, ఒక యాత్రకు వెళ్ళొచ్చినా కొంత అలసిపోతాం గదా! తర్వాత. జ్వరాలొస్తాయి, వాంతులవుతాయి, ఇంకేదో డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ భక్తిని తెచ్చుకున్నామా? మనం పోగొట్టుకున్నామా? హరే కృష్ణ. తెచ్చుకుంటాం మాతాజీ. ఆ? తెచ్చుకున్నాం. భక్తిని తెచ్చుకున్నావు. ఓకే. తెచ్చుకున్నా సరే ఇలా జరుగుతున్నప్పుడు మనం దేవుడిని ఏమంటాము? నీకు ఇంత మంచి చేశాను, యాత్ర చేశాను, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, నాకెందుకు ఇలా జరిగిందనే ఆలోచన వస్తదా? వస్తుంది మాతాజీ. వచ్చినప్పుడు మనం ఈ సాంగత్యంలో ఉంటే నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ బాడీ జరుగుతుంది అనుకో. మలినాలు మనలో అంటే మన దేహంలో ఏమైనా మలినాలు ఉంటే, కుళ్ళు కుతంత్రాలు అలాంటివి ఏవైనా ఉండిపోతే అవన్నీ వెలుపలికి వచ్చేస్తున్నాయి అని అనుకోవాలన్నమాట. అంటే శుద్ధీకరణ జరుగుతుంది. ఆ తర్వాత మనం ఫ్రెష్ అయిపోతాం అన్నమాట. అప్పుడప్పుడు రావాలి జ్వరాలు గాని, ఏవి రాకుండా అలాగ ఉండిపోలేం మనం. ఈవెన్ మొక్కకు కూడా ఏదో ఒకటి ఆకులు పుచ్చిపోవడము, పువ్వులు పుచ్చిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది కదా! నీళ్లు సరిపోకపోవడము. అలాగే మనకు కూడా ఇలాంటివి భవరోగాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. హరే కృష్ణ మాతాజీ, నెట్ సరిగ్గా రావట్లేదు మాతాజీ. వీడియో స్టక్ అయింది. హరే కృష్ణ మాతాజీ, వాయిస్ రావట్లేదు. హరే కృష్ణ ఉన్నట్టుండి ఆఫ్ అయిందమ్మా. నాకు అర్థం కావట్లేదు. ఈ సిస్టమ్ మార్చలేము. ఇప్పుడు వస్తుంది మాతాజీ. వస్తుంది. అదే మళ్ళీ ఆన్ అయింది దానంతట అదే. ఇప్పుడు మీరందరు కోహోస్ట్లు వెళ్ళిపోయారా? ఉన్నారా? ఉన్నాం మాతాజీ. కోహోస్ట్ లాగా ఉన్నారా? శ్రావణి ఉంది మాతాజీ కోహోస్ట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకో ఆఫ్ అయ్యి ఆన్ అయింది. నాది కూడా ఏమన్నా మిస్టేక్ ఉండొచ్చు. ఏమన్నా టచ్ చేశానేమో యాక్షన్లు చేసుకుంటూ. ఓకే. కృష్ణలీల మాతాజీ. డిస్టర్బెన్స్ కూడా కృష్ణలీలనే. కరెక్టే. ఏమైనా తప్పు చెప్పుంటాను. కొంచెం ఆగు అన్నారేమో. జై శ్రీ మాతాజీ ప్రకారం. ఓకే. ఓకే. సో, మనము అలా అనుకోవాలన్నమాట. ఋషులు, మునులు అలాగే అనుకుంటారు. వాళ్ళు పెద్దగా ఇవన్నీ లెక్క చేయరు. సో, మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో చాలా కష్టాలవి వస్తూ ఉంటాయి. వాటంతట అవే వెళ్ళిపోతాయి అనుకుని, ఆ సమయంలో గూడా ఈ 5 మనం మర్చిపోకూడదు. జపం చేయడం కానీ, పుస్తక పఠనం చేయడం గానీ, క్లాసు వినడం కానీ, దేవుడికి అర్చన సేవ చేసుకోవడం కానీ, భగవద్గీత చదువుకోండి. ఇవి మర్చిపోకూడదు. చేస్తూనే ఉండాలి. ఈవెన్ వైల్ సిక్ మనకి రింగ్స్ దొరుకుతున్నాయి కదా! ఆ రింగ్‌తోనన్నా ఏదో రకంగా జపం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడో ఒకసారి అస్సలు బాడీ సహకరించట్లే, ఏదో 1 ఆర్ 2 రౌండ్స్ పెండింగ్ అది కూడా వద్దు అంటారు. పెండింగే పెట్టవద్దు అని అంటూ ఉంటారు. సో, అలా అన్నమాట. అలా మనం ముందుకి వెళ్ళాలి. సో, నైమిషారణ్యంలో ఏమి జరుగుతుంది ఇక్కడ? ఋషులందరూ కూడుకుని సౌనక మునిని ఏం చేశారు? అధ్యక్షతన ఈ భాగవతం వినాలి అని అనుకున్నారు. సో, మొదటిసారి భాగవతం ఎవరి నోట్లోంచి వచ్చింది? శుకదేవ గోస్వామి. శుకదేవ గోస్వామికి ఎవరు చెప్పారు? వ్యాస మహర్షి. ఓకే. వ్యాస మహర్షి ఆయన యొక్క తండ్రి, గురువు. ఆయన నోట్లో వినేసి శుకదేవ గోస్వామిని పరీక్షిత్ మహారాజ్కి చెప్పమన్నారు. సో, చెప్పేటప్పుడు వ్యాస మహర్షి ఎంచుకున్నారనమాట. మంచి మంచి స్టూడెంట్స్ ఎవరు వీళ్ళు అనేది బాగా ఎంచుకుని సౌనకాది మునిల్ని, అంటే ఇక్కడ కొందరున్నారు సౌనక ముని, ఆది అంటే వేరే మంచి మంచి మునుల్ని, వీళ్ళందరినీ తీసుకొచ్చి చక్కగా ముందు వరుసలో కూర్చోబెట్టి మీరు వినండి. ఆ తర్వాత నెక్స్ట్ నైమిషారణ్యంలో మీరు చెప్పాలి. ఎవరికి? వేల కొద్ది ఉన్నారు ఋషులు. ఒక్కరో ఇద్దరో కాదు, పెద్ద సంఖ్యలో వాళ్ళందరికీ కూడా మీరు భాగవతం చెప్పాలి అని అన్నారు. సో, అక్కడి వరకు మనము వచ్చాము అనమాట. ఈ భాగవత ఫస్ట్ వందనం చేశారు, తర్వాత శ్రవణం బాగా చెయ్యాలి అన్నారు. ఆ తర్వాత ఎక్కడ చెయ్యాలి అనేది మూడవది ఏమనుకున్నాం మనం?
శ్రవణం తర్వాత రసమాలయం. భాగవతం రసమాలయం. యొక్క విశిష్టత అన్నమాట. ఎంత రసమాలయము, ఆ రసాన్ని ఎలా ఇస్తుంది అని చెప్పారు. 4వ దానికి వచ్చేసరికి ఎక్కడ ఏమి అనుకుంటే నైమిషారణ్యంలో, విశాలమైన మంచి అరణ్యంలో ఇది జరగాలి అని డిసైడ్ చేశారు. ఓకే, సో ఇదంతా డిసైడ్ చేసిన తర్వాత ఎవరు చెప్పాలి అనేది డిసైడ్ అయినప్పుడు ఎవరు చెప్పాలి అనుకున్నారు? సూత మహాముని. వెరీ గుడ్, ఎస్, సూత మహాముని. సో మనం శ్లోకానికి వెళ్దాము. మాతాజీ మీరు షేర్ చేస్తారా? త ఏకదాతు మునయః ప్రాతుర్హుతాహుతాగ్నయః సకృతం సూతమాసీనం ప్రప్రచురిద మాతరాత్. ఇక్కడ వచ్చేసింది. సో త ఏకదాతు మునయః ప్రాతుర్హుతాహుతాగ్నయః సకృతం సూతమాసీనం ప్రప్రచురి దమాదరాత్. ఇలా ఉంది. సో మీరు తర్వాత మళ్ళీ మనం చదువుదాము. నెక్స్ట్ అనువాదం ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ ప్రతిపదార్థం చూసినట్లయితే తే అంటే ఋషులు, ఏకదా అంటే ఒకరోజు, ఋషులందరూ ఒకరోజు కలిశారంట. తు అంటే కాని, మునయః అంటే ఋషులు, ప్రాతః ప్రాతకాలమున, హుత ఆహుతులు అర్పించి, హుత అగ్నయః యజ్ఞాగ్ని, సత్కృతం భక్తి ప్రవర్తులతో. నెక్స్ట్ సూతం. హరే కృష్ణ. సూతం అంటే సూత గోస్వామి. ఆసీనం ఆసీనుని చేసి, ప్రప్రచు ప్రశ్నించిరి, ఇదం ఈ విషయమును గూర్చి, ఆదరాత్ గౌరవంతో. సో శ్లోకం ఏ రకంగా ఉందంటే, త ఏకదా తు మునయః ప్రాతుర్హుతాగ్నయః సకృతం సూతమాసీనం ప్రప్రచురి దమాదరాత్. ఈ విధంగా అనువాదము. ఒకరోజు ఋషులు యజ్ఞాగ్నిని ప్రజ్వలిల్లు చేయుట ద్వారా ప్రాతకాల కర్మలను పూర్తి చేసుకొని శ్రీల సూత గోస్వామికి ఉన్నతాసంను సమర్పించి పిమ్మట భక్తి ప్రవర్తులతో ఈ క్రింది విషయమును గూర్చి ప్రశ్నించిరి. సో చక్కగా తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తం యొక్క ముఖ్యం ఏంటి అని అంటే, బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? మనకి సూర్యోదయానికి 1.5 to 2 hours బిఫోర్ ని బ్రహ్మ ముహూర్తము అని అంటారు. సూర్యోదయం 6ంటికి అనుకోండి, 4, ఓకే, అరౌండ్. సో అందరూ కూడా భక్తులు, డివోటీస్ అనిపించుకో అందరూ ఈ సమయంలోనే లేచి స్నానాదులన్నీ ముగించుకొని, వాళ్ళ పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా ముగించుకొని ఆ రోజు కార్యక్రమం ఏంటి అనేది చేసుకుంటూ ఉంటారు. సో ప్రాతకాల కర్మాలన్నీ పూర్తి చేసుకొని శ్రీల సూత గోస్వామికి ఉన్నత ఆసనాన్ని సమర్పించారు. సో ఉన్నత ఆసనం ఎందుకు సమర్పించాలి ఒక గురువుకి? గౌరవించాలి కాబట్టి మాతాజీ. గౌరవించాలి కాబట్టి ఒక గురువుని ఎన్నుకున్నారు అంటే ఆయన వాళ్ళ గురువుని ఎంత ఫాలో అయ్యి ఉంటారు, ఎంత ఆచరించి ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మామూలుగా ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ టు బికమ్ టీచర్. ఆ టీచర్ అవ్వాలంటే పూర్వజన్మ సుకృతి కూడా ఉండాలన్నమాట. కానీ ఈ రోజుల్లో కార్పొరేట్ స్కూల్స్, ఎక్కువ స్కూల్స్ వచ్చేసి, పూర్వం కూడా అనేవాళ్ళు, ఏమనేవాళ్ళు, బడిపంతులు ఏదో సామెత ఉంది కదా, బతకలేక బడిపంతులు అంట. బతకలేక బడిపంతులు అని అన్నారు అప్పుడు. ఇప్పుడు కూడా ఎక్కడ ఏ ఉద్యోగం రావట్లేదు. పిల్లలతో సమానంగా వెళ్ళాలి, సమంగా రావాలి అంటే ఇక టీచర్ జాబ్ తప్ప వేరేది మనకి
లేదు. కానీ అవి కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ టైప్లో అయిపోయాయి కాబట్టి కొంత డిఫికల్టీ ఉంది, లేదని నేను అన్నాను. సో ఇలా ఒక టీచర్ అవ్వాలంటే చాలా సుకృతి కావాలి. ఒక ప్రవచనం చెప్పాలంటే ఎంతో ఎంతో చదువుకుని ఉండాలి, వాళ్ళ ఆచార్యుల్ని సేవించి ఉండాలన్నమాట. అందుచేత వాళ్ళకి ఒక మంచి పీఠం, ఆసనం అనేది అరేంజ్ చేస్తారనమాట వీళ్ళు. అలా అరేంజ్ సమర్పించిన పిమ్మట భక్తి ప్రవర్తులతో ఈ క్రింది విషయాలను గురించి ప్రశ్నించిరి. సో భక్తి ప్రవర్తులు అంటే చాలా భక్తితో ఎవరైతే ఆసనాన్ని వేశారో, యాక్చువల్లీ ఈ సూత గోస్వామి కూడా ఎవరు? శుకదేవ గోస్వామి అంటే ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ అనుకోవచ్చు, కానీ సూత గోస్వామి కూడా ఈ ఋషులందరిలో ఒకరు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మన గ్రూప్ ఉన్నది, సత్సంగ్ చేస్తున్నాము, 26, 30, 40 అలా వస్తున్నారు. సో వీళ్ళందరిలో కూడా కొందరిని మనం ఎన్నుకుంటాం, మీరు ఇది చదవండి, మీరు ఇది చెయ్యండి అని చెప్పేసి. సో అలా మనం ఎన్నుకుంటూ ఉంటాం కదా. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు లీడరు మనలోనే ఉన్నారు, కానీ ఒక్కసారి ఆచరించారు, గురువుని ఆచరించారు, ఎన్నుకోబడ్డాడు అంటే కొంత గౌరవం ఇస్తాం కదా. ఆ విధంగా ఒక ఆసనాన్ని చేసి చాలా భక్తితో నమ్రతతో, మన గ్రూప్ లోనే ఉన్నాడు కదా, ఇప్పుడంటే లీడర్ అయ్యాడు, అలాంటి భావన ఉండదన్నమాట. సో భక్తితో నమ్రతతో ఆయనని కొన్ని ప్రశ్నలు అడుగుదామని ఋషులందరూ ఆలోచించారనమాట. సో నెక్స్ట్ శ్లోకం నుంచి ఋషులు ఏం మాట్లాడారు అని మనకి అర్థమవుతుంది. మాతాజీ వాయిస్ కట్ అయింది మాతాజీ. మాతాజీ ఫోన్ లో ఉన్నట్టున్నారు మాతాజీ. కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, ఐఎమ్ సారీ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, మనస్ఫూర్తిగా క్షమించండి ప్లీజ్. ఆ మెటీరియల్ థింగ్స్ వాళ్ళకి తెలియదు, ఎన్నిసార్లు చెప్పినా క్లాస్ టైంలో వస్తాయి, అది ఓకే, సారీ. సో మనము వ్యాస ఆసనం గురించి చెప్పుకుంటున్నాం కదా. సో వినయంగా ప్రశ్నించాలి అని, వినయంగా వాళ్ళు ప్రశ్నించారంట, చాలా ఎంతో గౌరవంతో వాళ్ళు ప్రశ్నించారు అని చెప్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ శ్లోకా నుండి ఋషులు ఏం మాట్లాడారు అనేది మనకు వస్తుంది. ఇక్కడ మనం వ్యాస ఆసనం గురించి చెప్పుకోవాలంటే భాష్యం చదువుదాం. ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు, అండ్ నిన్న చదివిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని పిలవండి, మనీషా మాతాజీ. ఓకే.
అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యము. భక్తియుత సేవలను నిర్వహించుటకు ప్రాతత్కాలము అత్యంత ఉత్తమమైనది. శౌనకాది ఋషులందరూ శ్రీమద్ భాగవత పురాణ ప్రవక్తకు తగిన ఆసనమును సమర్పించిరి. అట్టి ఆసనము వ్యాసాసనము, శ్రీ వ్యాసదేవుని ఆసనము అని పిలువబడును. శ్రీ వ్యాసదేవుడు సర్వజనులకు ఆది ధర్మబోధకుడు. ఇతరులైన ధర్మబోధకులందరూ వ్యాసదేవుని ప్రతినిధులుగా భావింపబడుదురు. కానీ శ్రీ వ్యాసదేవుని మనస్సు నెరిగి ఆయన దృష్టానే బోధ చేయువాడు నిజమైన వ్యాస ప్రతినిధి ఎనబడును. శ్రీ వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతమును శ్రీ సుఖదేవ గోస్వామికి అందించెను. శ్రీ సూత గోస్వామి ఆయన శ్రీ సుఖదేవ గోస్వామి నుండి దానిని శ్రవణం చేసెను. గురు శిష్య పరంపరలో శ్రీ దేవుని ప్రతినిధులు ఎవరైనను గోస్వాములని తెలియబడుదురు. గోస్వాములందరూ తమ ఇంద్రియములను సంపూర్ణంగా నిగ్రహించి పూర్వ ఆచార్యులు నిర్ణయించిన మార్గమును వీడకుందురు. వారు ఏనాడును శ్రీమద్ భాగవతంపై చపల ప్రవచనములను గావించరు. పైగా ఆధ్యాత్మిక సందేశమును అఖండితముగా తమకు ఒసగిన పూర్వ ఆచార్యులను నిష్ఠగా అనుసరించుచు వారు తమ సేవలను అత్యంత జాగరూకతతో నిర్వహింతురు. థ్యాంక్ యూ మాతాజీ. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న పారాగ్రాఫ్ ఉంది, ఎవరైనా చదువుతారా? కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతమును శ్రవణం చేయువారు దాని యొక్క మరింత అవగాహనకై వక్తను ప్రశ్నలు అడగవచ్చును. కానీ అట్టి కార్యము నిన్నడును ఆక్షేపించు ధోరణిలో చేయరాదు. వక్తకు చర్చనీయాంశమైన శ్రీమద్ భాగవతమునకు తగిన గౌరవమునొసగు రీతిలోనే ప్రశ్నలను వేయవలెను. ఇట్టి పద్ధతియే భగవద్గీత యందును ఉపదేశింపబడినది. ఆధ్యాత్మిక విషయములను నమ్రభావముతో సరి అయిన మూలము నుండి శ్రవణము చేయుట ద్వారానే నేర్పవలెను. కనుకనే ఋషులందరూ వక్తలైన శ్రీ సూత గోస్వామిని అత్యంత గౌరవముతో సంబోధించిరి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. షేరింగ్ తీసేయచ్చమ్మా. హరే కృష్ణ. అయితే నిన్న మనము భాష్యం తర్వాత చదువుకున్నప్పుడు కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. రేపు చెప్తారా అని అన్నారు లక్ష్మీ మాతాజీ. అందుచేత నేను భాష్యం ముందు చదివించాను. సో మనం ఇప్పుడు డిస్క్రిప్షన్ చేసుకుందాం. ఏంటి అంటే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది వ్యాస ఆసనం గురించి అన్నమాట. సో ఈ ఆసనం అనేది ప్రత్యేకంగా తయారు చేస్తారు. మీరు మామూలుగా హ్యాబిట్స్ టెంపుల్కి వెళ్ళి ఉంటారు, హౌస్ ప్రోగ్రామ్స్ కి కూడా వెళ్ళి ఉంటారు. ఎవరైతే భాగవత కథ చెప్తారో, ఏదైనా అంటే చర్చించుతూ ఉంటారో వాళ్ళకి సపరేట్ ఒక సోఫా లాంటిది, ఒక పెద్ద ఆసనం, ఒక మంచి కుర్చీ లాంటిది స్పెషల్ గా అందరికీ కనిపించేటట్టు వేస్తారు. అవునా? మీరు ఎక్కడైనా చూసారా? ఎస్ మాతాజీ. సో మామూలుగా ఎవరికంటే వాళ్ళకి వేయరు అనమాట ఈ వ్యాస ఆసనం అనేది. సపోజ్ ఎవరైనా హ్యాండిక్యాప్ ఉన్నారు, వాళ్ళకి నడుచుకుంటూ వస్తున్నారు, వాళ్ళకి కష్టం, కింద కూర్చోలేని వాళ్ళు, కానీ వాళ్ళకి కూడా ఆసనాలు ఇస్తారు. కానీ ఇట్లా ప్రత్యేకమైన ఆసనం అనేది ఇవ్వరు. ఎవరైతే వక్త అంటే గురువులాగా మనకి భాగవతం కథలు చెప్తూ కృష్ణుడు గురించి మాట్లాడే వాళ్ళకి ప్రత్యేకమైన ఆసనాన్ని ఇచ్చి చాలా నమ్రత భావంతోని ప్రశ్నలు వేస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ వ్యాస ఆసనం అనేది ఆ పరంపర వాళ్ళకే ఇస్తారు అనేది ఇక్కడ అర్థం అన్నమాట. వ్యాస ఆసనం అంటే శ్రీ వ్యాసదేవుని ఆసనము. వ్యాసదేవుడు ఎవరు? ఎన్నో వేదాలన్నీ రాశారు, అలాగే భాగవతం కూడా రాశారు. ఈ భాగవతం రాసిన ఒక దేవుడు అంటే ఒక ఋషి యొక్క శిష్యులే సూత గోస్వామి, సుఖదేవ గోస్వామి. ఓకే, సో సూత గోస్వామికి వ్యాస ఆసనం వేసిన ఆసనాన్ని ఏమంటారు?
వ్యాస ఆసనం అని అంటారనమాట. అంటే ఆ పరంపర నుండి వచ్చిన వాళ్ళు. అంటే ఇప్పుడు భాగవతము కొందరు ఏం చేస్తారు, చాలా బాగుంది కదా స్టోరీ లాగా చెప్తూ 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 జనాన్ని బాగా ఆకర్షించి అన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా చేసి చెప్తూ ఉంటారు. మనం ఎందుకు పరంపరాన్ని ఫాలో అవుతున్నామంటే మనకు ఒక పరంపర నిచ్చెన స్టెప్స్ మనం ఇచ్చాం కదా. ఫస్ట్ విష్ణుమూర్తి, కృష్ణ, ఆ తర్వాత నారదుడు, నారద్ నుండి వ్యాస మహర్షి, అక్కడి నుండి మధ్వాచార్యులు, అక్కడి నుండి ఇలా లైన్ గా వస్తే లాస్ట్ కి మనకి ప్రపాదుల వారు వస్తారు. ఆ ముందు వాళ్ళ గురువులు వస్తారు. ప్రపాద యొక్క శిష్యులం మనం అందరం కూడా. మనకి కూడా చాలా గ్రూప్స్ ఉంటాయి. ప్రభుపాదుల యొక్క శిష్యులే మనకి గురు పరంపరలో ఉండే గురు మహారాజ్. ఓకే, సో ఇంతకు ముందు మీరు పాట చూశారు కదా, గురు మహారాజ్ జయపతాక స్వామి. సో ఆయన గురించి పాట ఎవరు రాశారు అని అంటే హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు రాశారు ఆ పాట ఇంగ్లీష్ లో. బెంగళూరు టెంపుల్ చాలా బాగుంటదండి, ఎక్కడ చూసినా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. ప్రభుకి చాలా ఇష్టం. ఒక గోశాల ఉంటది, చక్కగా నరసింహస్వామి కింద దర్శనం చేసుకోవచ్చు, ఆయన గుడి ఉంటుంది. అటు వెనక్కి వెళ్తే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. అలా అంటే చిన్న చిన్న రూమ్స్, క్వార్టర్స్ కూడా ఉన్నాయి. సో అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనకి ఎక్కడ పోయినా ప్రసాదం గోల కదా. సో యూ హ్యావ్ ఎ నైస్ గోవిందాస్ రెస్టారెంట్. సో ఇలాంటి గుడిలో వాళ్ళందరూ కూడా శిష్యులు. అండ్ ప్రత్యేకంగా గర్ల్స్ తోనే తీశారు ఈ వీడియో, మీరు గమనించారా? ప్రభుజీలు ఒక్కరో ఇద్దరు వచ్చారు, అంటే మా ప్రభుజీ వచ్చారు ఆ పటం ఓపెన్ చేసేటప్పుడు. అంటే ఎంత కృతజ్ఞతతో ఆయన ఈ పాటని అంకితం చేశారు చూడండి జయపతాక స్వామికి. అంటే ఆ శిష్యులు అనేవాళ్ళు అలా అంత నమ్రతతోని ఉంటారనమాట. సో ఇలా నమ్రతగా ఉండాలని మన భగవద్గీతలో ఒక శ్లోకం వచ్చింది, అది మనం లాస్ట్ కి చెప్పుకుందాం. సో ఇది వ్యాస ఆసనం అంటే, మన పై ఉండే గురువులుకి మనము వ్యాసాసనము వేస్తామన్నమాట. వాళ్ళు వాళ్ళ పైన ఉండే గురువులకి వేస్తారు. ఎవరైతే భాగవత కథ చెప్తూ ఉన్నారో వాళ్ళకే వ్యాసపీఠం లేదా వ్యాసదేవుని ఆసనం యొక్క అర్హత ఉంటుంది. అందరికీ ఉండదు. మనం ఇక్కడ భాగవతం చదివేసుకున్నాము, ఓకే, మనం వెళ్ళి జూమ్ క్లాసెస్ కూడా ఈ రోజుల్లో కొన్ని డబ్బులు పెడితే జూమ్ క్లాసులు చేయవచ్చు, అండ్ వాట్సాప్ క్లాసులు చేయవచ్చు. భగవంతుడి గురించి చర్చించండి, మాట్లాడండి, కానీ వ్యాస ఆసనం అనేది పరంపర వాళ్ళకే కేటాయించబడింది దాన్ని. సో ఇక్కడ వ్యాసాసనము ఎవరికి వేశారు? ఇక్కడ సుఖదేవ్ గోస్వామి కాకుండా ఇంకో ఋషికి వేశారు. ఏంటి ఆ ఋషి పేరు? సూత గోస్వామి. సూత గోస్వామి. ఎందుకని ఆయనకి వేశారు? ఎందుకంటే సూత గోస్వామి మొదటి వరుసలో కూర్చుని సుఖదేవ గోస్వామిని బాగా విన్నారు, శ్రవణం చేశారు, ఆ తర్వాత ఆచరించారు. గురువులు ఏమేం చెప్పారో అవన్నీ ఆచరించారు కాబట్టి ఆయనకి వ్యాస ఆసనం అనేది వేయటం అనేది జరిగింది. సో వీళ్ళందరినీ కూడా గోస్వాములు అంటారు. ఏమంటారు? గోస్వాములు. వాళ్ళు ఆ జన్మ బ్రహ్మచారులు అన్నమాట. ఈ సంసార బంధంలో ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు చిన్నప్పటి నుండే వేద పాఠశాలకు వెళ్ళి వేదాలు నేర్చుకొని మంత్రాలు నేర్చుకొని ఎంతో నమ్రతగా ఉండి ఆ తర్వాత గురువుల వెనకాల ఉండి అన్ని నేర్చుకొని వాళ్ళందరినీ కూడా గోస్వాములు అని అంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వ్యాసదేవుని మనసెరిగి ఆయన దృష్ట్యానే బోధ చేయువాడు నిజమైన వ్యాస ప్రతినిధి అనబడును. వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతాన్ని శ్రీ సుఖదేవ గోస్వామికి అందించారు. ఆ తర్వాత శ్రీ సూత గోస్వామి ఆయన నుండి శ్రవణము చేసెను. సూత గోస్వామి ఎవరి నుండి శ్రవణం చేశారు? సుఖదేవ గోస్వామి నుండి శ్రవణం చేశారు. గురు శిష్య పరంపరలో శ్రీ వ్యాసదేవుని ప్రతినిధులైన వారు గోస్వాములని తెలియబడతారు. గోస్వాములందరూ తమ ఇంద్రియాలని సంపూర్ణంగా నిగ్రహించి పూర్వ ఆచార్యులు నిర్ణయించిన మార్గాన్ని వీడకుందురు.
సో ఒక్కరోజు కూడా వాళ్ళు నియమాలని తప్పించరు. అన్ని నియమాలు వాళ్ళు పాటిస్తూ ఉంటారు అన్నమాట. కొన్ని నియమాలు ఉన్నాయి కదా మనకి కూడా పరంపరలో 4 నియమాలు ఉన్నాయి. వచ్చే శ్లోకంలో అది చదువుదాము. సో ఈ నియమాలన్నీ పాటించడమే కాకుండా గురువు ఎలా ఉన్నారు, గురువుకి పరిచర్యలు అంటే సేవలు చేస్తూ వాళ్ళని నేర్చుకుంటారన్నమాట. సో నిష్టగా అనుసరించుచు వారు తమ సేవలను అత్యంత జాగ్రత్తతో చేస్తారు. నిర్లక్ష్యం అనేది ఎక్కడా మనకు కనిపించదు అనమాట. గురు సేవలో వాళ్ళకి నిర్లక్ష్యం అనేది ఉండకుండా టైం సెన్స్, అబ్బాయి ఇప్పుడు 4 గంటలకు ఎవరు లేస్తారు, ఇవాళ లేచానులే, మనం ఇట్లా టర్న్ చేసుకుంది. సపోజ్ మనం ఇమాజిన్ చేసుకోండి, మనకు ఒక గురువు ఉన్నారు, ఆయనకు సేవలు చేయాలి. ఓకే, యూ ఫర్గెట్ దట్ వీఆర్ ఫీమేల్సా మేల్సా అనేది మర్చిపోండి. ఒక గురువుకి సేవ చేయాలి. మనం ఒక 30 మంది ఉన్నాం ఇప్పుడు. ఆ రోజు నేనే ఎందుకు 4 గంటలకు లేవాలి? టుడే యూ డూ మనీషా, రేపు నేను చేస్తాను. లేదా ఒక వారం మీరు చేయండి, ఒక వారం నేను చేస్తాను. అలాంటివి ఉండవు అనమాట. ఓకే, మనం అలా డివిజన్ చేసుకుంటాం. అంటే మన శరీరం యొక్క సౌష్టమే తగ్గిందా? ఇది కలియుగం. కానీ అప్పుడు అలా ఉండేవాళ్ళు కాదు. పరిగెత్తి పనులు చేసేవారు, సేవ చేసేవారు అనమాట. మీరు కూడా స్కూలింగ్ లో ఉన్నప్పుడు టీచర్లు వెనుక తిరిగి ఉంటారు, బ్యాగ్ పట్టుకుంటాము, టిఫిన్ పట్టుకుంటామని. ఎవరైనా చేశారా? ఇప్పుడు Yes, అట్లాంటి Mataji. చేశారు. వెరీ గుడ్. అంటే ఇంకా మీకు నడుస్తుంది అది. కానీ ఈ రోజుల్లో అంతా కార్పొరేట్ స్కూల్స్ అయిపోయి వాళ్ళ బ్యాగులు వాళ్ళే మోయట్లేదు కాబట్టి అలాంటివి ఏమీ కనిపించట్లేదు ఎక్కడ కూడా. టీచర్కి ఒక మంచి పువ్వు ఇంట్లో పూసిందని తీసుకెళ్ళి ఇవ్వడము, బర్త్డే ఉంటే స్పెషల్ గా ఇవి చేసుకుంటారు. బర్త్డేలు అయితే చేసుకుంటారు, సెన్స్ గ్రాటిఫికేషన్, స్పెషల్ కేకులు ఇవ్వడము, గిఫ్ట్లు ఇవ్వడము టీచర్స్ కి. సో అలా ప్రేమతో ఒక పువ్వు ఇచ్చిన ఆనందమే కదా. సో మా చిన్నప్పుడు మాకు అలా ఉండేది. గురువులు వస్తున్నారంటేనే వాళ్ళ చేతిలోంచి టిఫిన్ బాస్కెట్ ఇంకేమన్నా ఉంటే తీసుకుని వాళ్ళని స్టాఫ్ రూమ్ దాకా దించి అలా అది ఒక కాంపిటీషన్ అండి, అది ఒక హ్యాపీనెస్ అన్నమాట. వాళ్ళకి సేవ చేయాలంటే అది ఎక్కడి నుండి వచ్చింది అంటే మన బ్లడ్ లో ఉంది, అది పరంపరలో ఉందన్నమాట. అలా పరిగెత్తి నీళ్ళు అందించడము, కాళ్ళు కడుకు. ఇప్పుడు మన ఇంటికి గురువులు వచ్చారనుకోండి, అప్పుడు ఎలా ఉంటది మనకి? వాళ్ళకి నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కొని ఆసనం వేసి కూర్చోబెట్టి మనము కుక్ చేసింది వాళ్ళు తిన్నారనుకోండి, ఆస్వాదించారు, ఇంకా కొంచెం ఇదేయండి అదేయండి అని అడిగారు అనుకోండి, ఆ యొక్క దివ్యమైన ఆనందము, ఆ దివ్య అనుభూతి మనము ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి, కానీ అది ఎవరో చెప్తే రాదన్నమాట. సో ఇటువంటి అన్ని అఖండితముగా తమకు ఒసగిన పూర్వ ఆచార్యులను నిష్టగా అనుసరించు వారు తమ సేవలను అత్యంత జాగ్రత్తతో నిర్వహింతురు అని చెప్తున్నారు. సో శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో దాని యొక్క మరింత అవగాహనకి వక్త ప్రశ్నలు అడగవచ్చును. సో ఎవరైతే ఇక్కడ భాగవతం క్లాస్ లో ఉంటారో ప్రశ్నలు అడగవచ్చు. కానీ వాళ్ళు ప్రశ్నలు ఎలా ఉండాలంటే చాలా వినయంగా, నమ్రతతో గురువు గారిని, నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు, ఇది చెప్పగలరా, భాగవతంలో ఉన్న టాపిక్స్ అడిగితే చాలా బాగుంటుంది. అంతేకాని వేరే వేరే విషయాలు మనము పెద్దగా అంటే ఈ గురువు గారికి వచ్చో రాదో అడుగుదాము, టెస్ట్ చేద్దాము అనే ధోరణి మనకి ఉండకూడదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. అట్టి కార్యం ఎన్నడూ ఆక్షేపించు ధోరణిలో చేయగలరు. వక్తకు చర్చనీయాంశమైన శ్రీమద్ భాగవతాన్ని తగిన గౌరవం రీతిలోనే ప్రశ్నలను వేయవలెను. సో అలాంటి ప్రశ్నలే వేయాలి. ఇంకొకటి, భాగవతం చదివేటప్పుడు వేరే పని చేయవద్దు అని ఈరోజు మార్నింగ్ గురువు గారు చెప్పారనమాట. మనం భాగవతం చర్చ అని చెప్పేసి క్లాస్కి వచ్చి, అంటే అది ఆఫ్లైన్ లో జరుగుతాయి, వేరే వేరే చర్చలు చేసుకుంటూ అక్కడ కూర్చుని వేరే చిట్ చాటింగ్ అంటాం కదా, సో అవి చెయ్యకూడదు. అండ్ మనం అక్కడ కూర్చొని ఈ భాగవతం క్లాస్ మనకు అర్థం కావట్లేదు అనుకొని వేరే రీల్స్ చూడడం, ఫోన్ చూసుకోవడం, ఇట్లాంటివి అపరాధాలు అని చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఇట్టి పద్ధతియే భగవద్గీతలో చెప్పబడింది. ఆధ్యాత్మిక విషయాలను నమ్రభావంతో సరి అయిన మూలం నుండి శ్రవణం చేయుట ద్వారానే నేర్వవలెను. నిన్న మనం డిస్కస్ చేశాం కదా, మూలం అంటే ఎవరు? ఒక వృక్షానికి భగవంతుడు మాతాజీ, విష్ణు దేవాది భక్తుడు. దేవుడు.
వెరీ గుడ్. వృక్షానికి మూలము భగవంతుడు అని పోల్చారు. సో ఆ భగవంతుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ప్రశ్నలు అడుగుతూ నేర్చుకోవాలి. ఇప్పుడు వ్యాస మహర్షి భగవంతుడా కాదా? భగవంతుడే మాతాజీ. విష్ణుమూర్తి ఇన్కార్నేషన్ అని చెప్తున్నాం కాబట్టి భగవంతుడే. సో వ్యాస మహర్షి యొక్క శిష్యులు కూడా అటువంటి వాళ్ళే అన్నమాట. అందుచేత చాలా నమ్రతగా విని శ్రవణం చేస్తూ ఆ మూలం నుండి మనము ఏమి నేర్చుకుంటున్నాము, ఏమైనా అర్థం కాకపోతే అడగండి. ఇప్పుడు ఉండే ఆచార్యులు మరీ వ్యాస మహర్షి స్టేజ్లో లేకపోయినా చాలా వరకు ప్రిపేర్ అయితే గానీ మనం ఏమీ మాట్లాడలేము. 2 మాటలు కూడా నోట్లోంచి సరిగ్గా రావు. సో కృష్ణ కరుణ ఉండి గురువుల యొక్క కృప ఉంటేనే ముందుకొచ్చి మనం ఏమైనా చెప్పగలుగుతాము. అప్పటికైనా మీకు డౌట్లు ఉంటే మీరు అడగవచ్చు. చెప్పగలిగితే చెప్తారు, లేదంటే రేపు చెప్తాను, మర్నాడు చెప్తాను అని చెప్తారు. సో అందుకే ఋషులందరూ వ్యక్త అయిన సూత గోస్వామిని అత్యంత గౌరవంతో సంబోధించి మంచి వ్యాస ఆసనం వేశారంట. సో వ్యాస ఆసనం అని ఈరోజు హెడ్డింగ్ పెట్టాను నేను. మీకేమర్థమైందో మీరు ఒకరిద్దరు చెప్పండి. వ్యాస ఆసనం ఎవరికి వేయాలి ఏంటి అనేది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హ్యాండ్స్ హ్యాండ్ రైజ్ చేయాలా మాతాజీ? అన్ని డౌన్ చేయండి. ఫస్ట్ డౌన్ చేసి హ్యాండ్ రైజ్ చేయండి. మనీషా మాతాజీ మీరు చెప్పండి ఫస్ట్. హరే కృష్ణ మాతాజీ. అంటే పరంపరలో ఉన్న గురువుకి మనము గౌరవంతో మనకి ఎవరైతే బోధిస్తారో ఆ గౌరవంతో మనకి వ్యాసాసనం అనేది మనం వేయాలన్నమాట. అంటే ఆ ఆసనంలో వాళ్ళు కూర్చుంటారు గురువులు, పరంపరలో ఉండి బోధించే వాళ్ళు. ఇంకా ఇంకొక పాయింట్ చెప్పు. వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నారు? ఎందుకు అంటే మాతాజీ మనకి జ్ఞానం ఇస్తారు కదా, శ్రీమద్ భాగవతం అనేది మనకి బోధిస్తారు కదా, భాగవతమైన ఏదైనా. హరిబో, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా ఏమని చెప్తారా? దేవి మాతాజీ వాళ్ళు వింటారు కదా, అందుకే విన్న వాళ్ళను ముందు కూర్చోపెడతారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ శ్రావణి మాతాజీ. హరే కృష్ణ. వాళ్ళ ఆచరణ గురు పరంపరలో వాళ్ళు ఆచరిస్తారు కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అమ్మా. మనీషా మాతాజీ ఓకే, ఆచరిస్తారు వాళ్ళు. ఆచరించి గురువులు ఏంటో వాళ్ళు అంతే అలాగే ఆచరిస్తారు. బాగా విని సేమ్ చెప్తారు, చేంజెస్ ఏమీ చెయ్యరు అనమాట. ఇక్కడ శ్లోకంలో వ్యాసదేవుడు అదే చెప్పాడు, చేంజ్ ఎవరు, ఈవెన్ శ్రీల ప్రపాదుల వారు కూడా చెప్తారు, ఏమి చేంజ్ చేయొద్దు, యు ఆర్ జస్ట్ అ పోస్ట్ మ్యాన్. ఇక్కడ ఏముందో అదే చెప్పండి. ఆఫ్ కోర్స్ కొన్ని స్టోరీస్ చెప్తాం, అవి కూడా ఆచార్యులు చెప్పినవే, ఎవరో చెప్పినవి కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు? జయశ్రీ మాతాజీ మీకేమర్థమైంది? హరిబోల్ దేవి మాతాజీ. మాతాజీ గురు పరంపరంగా వాళ్ళు గురువు ఎలా చెప్తారో అలా చెప్తారని ఆసనం వేస్తారు. థ్యాంక్ యూ. లక్ష్మీ జగదీష్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద్ మాతాజీ. సుఖదేవ గోస్వామి చెప్తూ ఉండగా సూత గోస్వామి మొదటి లైన్ లో ఉండి శ్రద్ధగా విని వింటున్నందువల్ల అతనికి వ్యాసాసనం వేసి సత్కరించడం జరిగింది. వెరీ గుడ్, హరిబోల్. ఓకే, శ్రావణి మాతాజీ ఇప్పుడు చెప్పండి. వ్యాసాసనం మీద కూర్చుండే గురువులు ఏదైతే చెప్తారో అదే పాటించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేదానికి వ్యాసాసనం వేస్తారు మాతాజీ. హరిబోల్. ఇంకా కృష్ణ మాతాజీ. ఓకే, హరిబోల్, థ్యాంక్ యూ. సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వ్యాసాసనం అనేది గురువునికి ప్రత్యేకంగా వాళ్ళని ఆసనం మీద కూర్చోబెట్టి వాళ్ళు చెప్పేవి మనం నేర్చుకోవడానికి, మనకు తెలియనివి వాళ్ళని అడిగి అన్ని గురు పరంపరంగా వాళ్ళు వాళ్ళ గురుగారి దగ్గర నుంచి నేర్చుకున్నాయి మనకి చెప్పేటట్లుగా వేరుగా వేసి వాళ్ళని గౌరవించేటట్లుగా చేయాలి మాతాజీ. హరిబోల్, థ్యాంక్ యూ. సో మీకు అందరికీ చాలా వరకు అర్థమైంది. వెరీ నైస్. సో ఇక్కడ లాస్ట్ లో ఏమన్నారు అని అంటే, భగవద్గీత అంటే గురువుని ప్రశ్నించేటప్పుడు ఏం ప్రశ్నించాలి,
ఈరోజు మనం భాగవతం వ్యాసాసనం గురించి తెలుసుకున్నాము. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని చాలా కరెక్ట్. ముఖ్యంగా వాళ్ళని ఎన్నుకునేటప్పుడు వాళ్ళు గురువుని ఆచరిస్తున్నారా లేదా, అది మెయిన్ పాయింట్ అన్నమాట. ఆచరిస్తూ వాళ్ళు గురువులాగానే ఉన్నారు, అంత నమ్రతతో, అంత బాగా, అంత నాలెడ్జ్ మనకి ఇస్తారు అని నమ్మకం ఉండే వాళ్ళకి వ్యాసాసనం వేస్తారనమాట. సో అది ఇక్కడ ఈ భగవద్గీతలో శ్రీల ప్రభుపాదుల వారి శ్లోకం ఇవ్వలేదు, కానీ మనం చెప్పుకోవాల్సింది తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః అని మనము 4వ చాప్టర్లో 34వ శ్లోకంలో ఇంతకుముందు చదువుకున్నాం. మామూలుగా ఏం తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని అంటారు. సో ఆధ్యాత్మిక ఆచార్యని సమీపించి సత్యము ఎరుగుట కొరకు యత్నింపుము. సో ఆచార్యుని దగ్గరికి వెళ్ళి సత్యం ఏంటి, అసలు నిజమేంటి, నిజంగా ఈ జన్మలు ఉన్నాయా, దానికి ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా చెప్పండి గురువు గారు, అలా అడగాలన్నమాట. ఈయనేం చెప్తారులే, ఏదో వచ్చింది, టైం దొరికింది, ఆయనకి ఏం పనులు లేనట్టున్నాయి, ఇలా వచ్చారు, అది అపరాధం అవుతుంది. ఓకే, సో వినయపూర్వకంగా ప్రశ్నించి వారికి సేవ చేయము. సో ఎటువంటి సేవ చేస్తారు గురువులకి, ఎటువంటి సేవ చేయగలుగుతారు? బ్రహ్మచారులు అయితే గురువుకి దగ్గరగా ఉంటే 2 సేవలు ఉంటాయి, వపు సేవ, వాణి సేవ. వపు సేవ అంటే దగ్గరుండి అన్ని పరిచర్యలు చేయను, వాళ్ళ బట్టలు ఉతకడము, ఇస్త్రీ చేయడము, వాళ్ళకి ఏమి కావాలో అది. ఇప్పుడు మన ఇంట్లో మగవాళ్ళు కానీ ఎవరైనా ఆఫీస్కి వెళ్తుంటే అన్ని పెట్టేస్తాం కదా రెడీగా, హ్యాండ్ కర్చీఫ్, బెల్ట్, ఏమేమి ఉన్నాయో వాళ్ళ ఉపయోగ వస్తువులు. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మనము బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాం, అలా చేస్తారనమాట. వాళ్ళు స్నానంకి వెళ్ళినప్పుడు వాళ్ళకి తోడు ఉండి బట్టలు అందించి, నదికి వెళ్తే నదికి వెళ్తారు, ఇంట్లో రూమ్లో అయితే రూమ్లో, అట్లా వపూసే వాళ్ళు చేస్తారనమాట. ఆహారం తీసుకోవడానికి కూడా గురువు గారికి దగ్గరుండే శిష్యులకి ఆయన ఏమి తీసుకుంటారు, ఏ సమయానికి ఏమి తీసుకుంటారు. ఇప్పుడు జయపతాక స్వామి వీల్ చైర్లో ఉంటారు, ఆయనకి ఏమేమి ఏ టైంకి కావాలి అని అందరు శిష్యులే చేస్తారు. ఆ శిష్యుల్లో చాలా మంది డాక్టర్స్ కూడా ఉంటారు. సో పూర్తిగా ఆయనకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు, ఏ టైంకి ఏ మందులు వేయాలి, ఏమేయాలి, ఆయన ప్రవచనం చెప్పేటప్పుడు ఏమేమి అవసరము, ఇలా చొంగగారుతూ ఉంటది, ఒక శిష్యుడు ఇలా తుడుస్తూ ఉంటాడు అనమాట. అంత దివ్యమైన సేవ వాళ్ళకు వచ్చిందంటే వాళ్ళు ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నారనమాట. కానీ మనలాంటి వాళ్ళము అలాంటి సేవ చేయలేకపోవచ్చు. వాణి సేవ అని ఇంకొకటి ఉంది. వాణి సేవ అంటే గురువు నోట్లోంచి ఏమొచ్చిందో అది అచ్చంగా ఆచరించి చేసి చూపించరు. సామాన్యంగా గురువులు ఏమంటారు అంటే, మీరు ఈ 4 ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి, జపం చేయండి, బీ హ్యాపీ అంటారు. ఇంకొకటి ప్రచారం చేయండి, ఎక్కువ భక్తుల్ని తీసుకురండి అని చెప్తూ ఉంటారు. మనం ఏది మాట్లాడినా 3 చదువుకున్నాం కదా, జపం చేయొచ్చు, కృష్ణుడి గురించి మాట్లాడచ్చు, ఇంకొకటి ఏంటి, శ్రీమద్ భాగవతం వినడం, శ్రవణం. ఓకే, సో ఇవి ముఖ్యంగా ఇవి చేస్తూ ఉంటే మనకే వస్తూ వినయపూర్వకంగా ప్రశ్నించి వారికి సేవ చేయము. ఆత్మదర్శులు తత్వాన్ని దర్శించిన వారొకటి చేత నీకు జ్ఞానాన్ని ఉపదేశింతురు. సో వాళ్ళు తత్వం నేర్చుకున్నారనమాట. వాళ్ళు సామాన్యంగా మనలాగా 1, 2 సంవత్సరాలు అయ్యి జూమ్ క్లాసులు బాగున్నాయి, ఇక్కడ స్టోరీలు బాగా చెప్తున్నారని రాలేదు. గురువుని ఆచరించి అది ప్రచారం చేయటానికి వచ్చిన వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళని చక్కగా ప్రశ్నలు అడుగుతూ వినయపూర్వకంగా మనం అన్ని తెలుసుకోవాలి అని చెప్తారు. సో మనకి గురువులు ఏ సమయంలో ఏ విధంగా ఎలా కరుణిస్తారో మనకేమీ తెలియదు. సో ఎలా కరుణిస్తారు అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనము కొందరి దగ్గరికి వెళ్తాము, ఈ భగవద్గీత తీసుకోండి, కొనుక్కోండి, ఇది చదవండి, వాళ్ళు టైం లేదు ఏదో చెప్తారు. కొందరు తీసుకుంటారు, తీసుకుని ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తారు, కొందరేమో ఎన్నో సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తారు. సో ఇలా ఏదో ఒక సమయానికి కృష్ణుడు వాళ్ళ జీవితంలో వస్తాడని మనం సహాయం చేయటమే మనకి మన ధర్మం, మన గురువు గారు అది చెప్పారు, అవి ఆచరిస్తాం. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఒక చిన్న స్టోరీ మార్నింగ్ చెప్పారు ప్రభుజీ. మార్నింగ్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది చెయ్యొద్దండి 6:30కి? ఓకే,
ఒక్కరేనా సరోజ మాతాజీ మార్నింగ్ అటెండ్ అయ్యారు? హరీష ఉమా మాతాజీ ఇవాళ తీసుకున్న క్లాస్ ప్రభుజీ అటెండ్. ఓకే, మళ్ళీ కూడా మీకు తెలియాలనుకొని వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే. నారదుడికి క్లోజ్ ఫ్రెండ్ అంట ఒక అతను, బాగా పెద్ద వ్యాపారస్తుడు. నారదుడు ఎలాంటి వాడంటే మహాభక్తుడు. ఆయన నారాయణ నారాయణ అనుకొని ముల్లోకాలు తిరుగుతూనే ఉంటాడు కదా. ఈ స్టోరీ ఇంతకుముందు కూడా వేరే క్లాసెస్ లో కూడా మనం చెప్పుకున్నాం. గౌరంగవాణి టీంలో హిస్ గ్రేస్ గోవర్ధన్ గిరివరదాస్ ప్రభుజీ కూడా చెప్పారు. కానీ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. గురుదేవులు ఏ టైంలో ఎలా మనల్ని కరుణిస్తారో మనకే తెలియదు. కానీ మనం ఒక్కసారి తిప్పి కొట్టాము, వద్దు అనుకున్నాం అనుకోండి, అది రావడానికి కొన్ని జన్మలు ఎత్తాలన్నమాట. అలాంటి స్టోరీ. సో వస్తాడు, వచ్చి డియర్ ఫ్రెండ్ ఇంక వచ్చేసే నాతో, నేను గోలోకం తీసుకెళ్తాను అని అంటారు. సో ఇప్పుడు మనకి గోలోకం తీసుకెళ్తా అంటే, లేదు లేదు నాకు ఇప్పుడిప్పుడే పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, ఇప్పుడు నేను రాలేను, నాకు ఇంకా సమయం ఉంది, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు చూద్దాం అంటాడు. సరే నారదుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ కొద్ది ఏళ్ల తర్వాత వస్తాడంట. ఇప్పుడు ఎక్కడ, ఇంకా పిల్లలు మా చక్కగా ఇప్పుడే ఎదిగారు, యుక్త వయసుకు వచ్చారు, వీళ్ళకి పెళ్ళిళ్ళు పేరెంటాలు అవన్నీ చెయ్యాలి, ఇప్పుడే నా బిజినెస్ అంతా బాగా సాగుతుంది, నేను ఆర్జించిన ధనం అంతా వీళ్ళకి ఇంకా చెయ్యాలి, ఇంకా పిల్లలు వస్తున్నారు, నాకు మనవలు వస్తున్నారు, వాళ్ళకు కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా, నేనే కదా చేయాల్సింది నా కుటుంబానికి అని మళ్ళీ దాటేస్తాడు. నారదుడు అంటాడు, సరే నీ ఇష్టం, ఇంతకంటే సుఖమైన ప్లేస్ కి నిన్ను తీసుకెళ్తా అంటే కూడా వినడు అన్నమాట. ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలవి, వాళ్ళు సెటిల్ అయిపోతారు, ఆస్తి కూడా పిల్లలకి కొంత ఇస్తాడు, కొంత దాస్తాడు. ఇవన్నీ అయిన తర్వాత ఎలాగైనా జన్మ మృత్యు జర ముసలితనం వచ్చిందనమాట. కానీ ఆ ఇంటి మీద ఎంత ప్రేమ వచ్చేసిందంటే ఆయనకి ఇల్లు వదిలిపోవాలంటే ఆయనకి ఇష్టం లేదు. సో ఎక్కడికి వెళ్ళకుండా, ఎందుకంటే ధనాగారాన్ని పెట్టుకున్నాడు అక్కడ. సో రమ్మండి, నారదుడు వస్తాడు. వస్తే ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు, ఆ ముసలాయన ఎప్పుడో చనిపోయాడు కదా, లేడు కదా అని అంటారంట. అంటే అక్కడ దరిదాపుల్లో ఒక కుక్క బౌ 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 అని అరుస్తుందంట. అరుస్తుంటే అప్పుడు నారదుడు దివ్య దృష్టితో తెలుసుకున్నాడు, ఓకే అతను కుక్కలాగా పుట్టాడు అని చెప్పి. ఓహో నువ్వా మిత్రమా, ఇక్కడున్నావేంటి అని అంటే, మరేం చెయ్యను, నా పిల్లలకి డబ్బు యొక్క విలువనే తెలియకుండా ఉన్నారు వాళ్ళు, నేను ఎంత సంపాదించాను, సో ఈ డబ్బులు ఎవరైనా దొంగలు వచ్చి దోచుకుపోతారేమో అని కుక్కలాగా ఇక్కడ కాపలాగా వస్తున్నాను అని చెప్తాడట. తర్వాత కుక్క అనవసరంగా మొరుగుతా ఉంటది కదా, ఒక్కోసారి రాత్రిపూట దొంగలు వచ్చినా రాకపోయినా ఒక డిస్టర్బెన్స్ లాగా ఉంటది. సో ఆ చివరికి ఆ కుక్క జన్మ కూడా అయిపోయి అది చనిపోతుంది. అప్పుడు వీళ్ళందరూ అనుకుంటారంట, అప్పటికే అతనికి ముని మనవలు కూడా వచ్చేసారనమాట, పిల్లలు అందరు కూడా. మళ్ళీ నారదుడు వచ్చేసరికి ఆ కుక్క గురించి అడుగుతున్నావు, ఆ కుక్క ఎప్పుడో చనిపోయింది కదా, పీడ పోయింది మాకు అని అనుకుంటారంట. మాకు దాని యొక్క బాధలన్నీ పోయినాయి, రాత్రంతా అరుస్తానే ఉంటది అని చెప్పి అనుకుంటే, అప్పుడు నారదుడు సరే అని చూస్తున్నాడంట ఇటు అటు. వాళ్ళ పెరట్లో ఒక పాము బుస్సు 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 అంటుంది, అంటే నారదుడిని పలకరిస్తుందంట. అప్పుడు నారద మహర్షి చూశాడంట. చూస్తే ఈ పాము పెరట్లో ఎందుకుంది ఇంత పెద్ద పాము అనుకుని ఆ పాము దగ్గరికి వెళ్తాడు. వెళ్తే అప్పుడు అర్థమవుతుంది అనమాట, ఓహో మిత్రమా నువ్వు కుక్క జన్మ కూడా నీకు సరిపోలేదు, ఇంకా మళ్ళీ పాము జన్మ కూడా తీసుకున్నావా నువ్వు అని అంటే, ఏం చేయను, నేను ఇంట్లో దాచిన ధనం కాకుండా ఇక్కడ పెరట్లో కూడా లంక మిందలు ధనం చాలా దాచాను, పాముని చూస్తే దొంగలు భయపడి పారిపోతారు కదా, అందుకే ఈ పాము జన్మలో నేను ఇట్లా ఉన్నాను, కాపలా కాస్తున్నాను అని చెప్తాడు. ఎన్ని జన్మలు ఎత్తినా చూడండి, ఇంద్రియ తృప్తి అనేది మనకు పోదన్నమాట. పోకపోతేనే ఇటువంటి అన్నీ వస్తాయి. సో నారదుడు ఎంత చక్కగా, అసలు నారదుడు ఎవరికి, ధ్రువ మహారాజ్కి, ప్రహ్లాద్ మహారాజ్కి, వాల్మీకి, ఇంతమందిని మార్చాడు, పెద్ద పెద్ద దొంగల్నే మార్చాడు. కానీ ఈయనని మిత్రమా అంటే కూడా మారట్లేదు, రావట్లేదు. సో తర్వాత ఏమవుతుందంటే, లోపలికి వెళ్తాడు నారదుడు, వెళ్ళి వాళ్ళ పిల్లలకి చెప్తాడంట, మీ పెరట్లో పాము ఉంది తెలుసా, ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఒకవేళ కాటేస్తే ఏమైపోవాలి మీ పిల్లలు అని వాళ్ళకి చెప్తాడంట. సో వాళ్ళకి చెప్పేసరికి ఓహో ఇదా సంగతి అని చెప్పి కర్రలు, కత్తులు, కటార్లు అన్ని పట్టుకొచ్చేసి పామును ఇష్టం ఉన్నట్టు బాది చంపేయడానికి, ఇంకా పాము చచ్చిపోవడానికి రెడీ అయిపోయింది, బాగా బాదుతారంట.
అయితే అప్పుడు నారదుడు అంటాడంట, నీకు అర్థమవుతుందా, వాళ్ళకి ఏం తెలుసు నువ్వు బంగారం పెట్టావు ఇక్కడ నగలు పెట్టావు అని చెప్పేసి, నీ నీ జన్మ ఎంత చేసావో అంత చేసావు, ఆ తర్వాత నీతో రాని వస్తువు కోసం నీకెందుకు అంత మమకారం, ఇప్పుడు ఇన్ని బాధలు పడుతున్నావు కదా, ఇప్పుడైనా వస్తావా నాతో అని అడుగుతాడంట. అంటే ఈ బాధలన్నీ పడ్డ తర్వాత ఒంటి మీద ఆ దెబ్బలు ఎప్పుడైతే ఆ ముని మన్మలు వాళ్ళు వీళ్ళు కొట్టారో ఆ బాధకు తట్టుకోలేక నారదుడు చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి నారదుడితో పాటు వెళ్ళిపోతాడంట. సో ఇలా జరుగుతుంది చూడండి. మనలో కూడా ఎవరైనా ఉంటారు, మన పక్కనే ఉంటారు, భక్తి చేయమంటే లేదు నేను చెయ్యను, ఇంకా టైం ఉంది, నేను అంతా అయిపోయినాక చెప్తాను. నిన్న కూడా ఒక ఆచార్యులు చెప్పారనమాట, ప్రపాదుల వారితోని వాళ్ళ శిష్యులు అన్నారంట కొత్తగా జాయిన్ అయినప్పుడు, ప్రపాద ఇప్పుడు నుంచి చెయ్యాలంటే ఇంకా నాకు 30 సంవత్సరాలే, మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, కొంత సంపాదించుకొని అవన్నీ చేసుకొని తర్వాత వస్తాం, ఒక 45-50 years అప్పుడు వచ్చేసి క్రాష్ కోర్సెస్ ఉంటాయి కదా. క్రాష్ కోర్స్ అంటే ఏంటి, 2 ఏళ్ళు చదివేది 3 నెలల్లో చదువుతారు, చదివి ఎగ్జామ్ రాస్తారు, దాన్ని క్రాష్ కోర్స్ అంటారు. మీరు వినలేదా ఎప్పుడు? ఈవెన్ మెడికల్ కాలేజెస్ కి ఎంట్రన్స్ కి వాటికి ఈ లాంగ్ టర్మ్స్ గా అవి 2 ఏళ్ళు చేస్తారు కదా. చేసిన తర్వాత 3 నెలలో 4 నెలలో అంతా బ్రషప్ చేస్తారని దాన్ని క్రాష్ కోర్స్ అంటారు. సో ఈ జపం చేయడము, ఈ భాగవతం ఇవి రోజంతా చదివితే అయిపోతాయి, ఎంతసేపు 12 గంటలు మేము చదివేయచ్చు, భగవద్గీత చదివేస్తాం, చైతన్య చరిత, సో ఇలా క్రాష్ కోర్స్ లాగా చేస్తాము అని చెప్తారంట. వాళ్ళు గొప్పగా అన్నమాట. ప్రపాదుల వారి శిష్యులు చాలా గొప్పగా వాళ్ళ గురుమారుస్తూనే అంటున్నారంట. అంటే బెస్ట్ ఐడియా ఇచ్చాను నేను అనే ఫీలింగ్ తోని వాళ్ళు చెప్తారంట. ఇక్కడ గురువులు నవ్వుకుంటారనమాట. నవ్వుకొని, సరే నీ బర్త్ డేట్ అడిగితే నువ్వు చెప్తావు, వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మనం చెప్తాం కదా, అందరం చెప్పగలుగుతామా? టెల్ యువర్ డెత్ డేట్ అంటే చెప్తారా? చెప్పలేము. ఆ ధ్యాస లేదనమాట. అంటే 30-40 years కి నువ్వు చనిపోవు, 50 years కి నువ్వు చనిపోవు, 60కి చనిపో, 100 years ఉంది కదా అలా అనుకున్నా. అయితే నువ్వు చెప్పగలుగుతావా, ఏ సమయంలో ఏమి జరుగుద్దో మనకు తెలియదు, యు స్టార్ట్ నౌ అన్నారంట గురువు. అంటే అప్పుడు వాళ్ళకి అర్థమైందంట, నిజమే కదా, ఇప్పుడు నుండే మనం చేస్తేనే ఏమన్నా చేయగలుగుతాము, ఒక ఏజ్ అయిపోయినాక కళ్ళు కనిపించవు, మెడలు వంగిపోతాయి, నడుము నొప్పి వస్తుంది, ఏం చేయగలుగుతాము, ఏదో చెయ్యాలంటే చెయ్యాలి అనుకోవడమే తప్ప మంచి కాన్సన్ట్రేషన్ తోని ఎక్కువ సేవ మనము చేయలేమన్నమాట. సో శ్రావణి, మనీష, ఇంకా కొందరు యంగ్ ఏజ్ లో బబిత, సరిత, ఇంకా దేవి మాతాజీ, వీళ్ళందరూ యంగ్ ఏజ్ లో జాయిన్ అయ్యారు. సో మీరు కంటిన్యూ చేయండి. ఇక్కడ సరే ఈ గురువు గారు బాగా చెప్పారు, ఇది బాగుంది, సమయం కూడా మాకు కలిసి వచ్చింది, 11ంటికి వేరే టైం మేము స్పేర్, అలాంటివి ఎప్పుడు రానివ్వకండి. కంటిన్యూస్ గా కృష్ణ కాన్షియస్ లో ఉన్నట్లయితే తప్పకుండా మన యొక్క గురువు గారు అయిన హిజ్ డివైన్ గ్రేస్ జయపతాక స్వామి ద్వారా అండ్ లైక్ హిజ్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు ద్వారా వీళ్ళందరినీ పట్టుకుంటే ఎలా అంటే మనం వెళ్ళిపోవచ్చు గోలోకానికి, వెరీ ఈజీ అన్నమాట. సో ఇంత సులభమైన మార్గం చైతన్య ప్రభు ఇస్తే చాంటింగ్ చేయండి, మీకు ఇంకేం అవసరం లేదు. సరే మనం ఎందుకు వెళ్ళాలి గోలోకానికి, మేము వెళ్ళము అని ఆ కథలో ఉన్న మనిషి నారదుడు ఫ్రెండ్ లాగా చేస్తారా, మనం గోలోకానికి వెళ్ళడం మంచిదా? అందుకే నేను చెప్పాను, జన్మ మృత్యు జరా వ్యాధి అనేది మనం బిలీవ్ చేయాలి, అది కంపల్సరీ వస్తుంది, మనం దాన్ని పట్టి ఆపలేము. ముసల్తనాన్ని ఆపుతారా? ఆపలేరు. జబ్బుని ఆపగలుగుతారా? ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, రైట్? సో అవి ఆపలేము మనం, ఈ జన్మల్ని కూడా మనం ఆపలేము అన్నమాట. చూడండి, ఆ కుక్క ఇంటి ముందు కాపలా కాస్తుంది, ఎందుకు అంటే ఇప్పుడు మన ఇంటి ముందుకు ఎన్నో కుక్కలు వస్తాయి, ఒక్కోసారి మనం జాలి వేసి మనం ఇంత అన్నం పెడతాం అనుకోండి, ఇంకా అక్కడే పడి ఉంటుంది, అది విశ్వాసం అని అంటారు. కానీ పూర్వజన్మలో ఏదో కనెక్షన్ ఉంటే గానీ మన ప్రభువులు ఏం చెప్తారంటే, బొద్దింకలు గాని, బల్లులు గాని, పిల్లులు గాని, ఎలుకలు, అయితే నారదుడు అడుగుతాడంట, నువ్వు కుక్క జన్మ అయిపోయింది సరే, ఇప్పుడు నువ్వు ఎలుకలాగా, పిల్లిలాగా, లేకపోతే ఇంకే జన్మన్నా ఎత్తుతావా
నాతో వస్తావా అని అడిగితే లేదు లేదు ఇప్పుడే రాను అని పాము జన్మ ఎత్తుతాడు. పాము జన్మ ఈ దెబ్బలు తినేటప్పుడు కూడా అడుగుతాడంట, బొద్దింకలు ఎలుకలు అయితే ఇంట్లోనే ఉండొచ్చు కదా చక్కగా పిల్లలతో పాటు అని అడుగుతాడంట. లేదు లేదు నేను నీతో వస్తాను అని. అలా మనకి పూర్వం ఎన్నెన్నో ఛాన్సులు వచ్చినా గానీ మనం తప్పించుకొని ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఈ దుఃఖాలయం అశాశ్వతం అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినప్పటికీ కూడా మనం వినట్లేదు. భాగవతంలో మళ్ళీ చెప్తున్నారు గురువు ఏంటి అనేది. సో అలా మనలో కొందరు నారద మహర్షి లాగా ఆయనలాగా తంబూరా పట్టుకొని ఒక దివ్య పురుషుడిలాగా రాకపోవచ్చు, సామాన్య మానవుల్లాగే రావచ్చు. కానీ వాళ్ళు చెప్పింది ఏం చెప్తున్నారు అనేది మనము అవగాహన చేసుకోవాలన్నమాట. చేసుకొని సరి అయిన ప్రశ్నలు అడుగుతూ ఇంకా ఇంకా భాగవతాన్ని మనం చర్చించుకుంటూ చాలా మనస్ఫూర్తిగా శ్రవణం చేస్తే తప్పకుండా మనము గోలోకానికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మెట్రో ట్రైన్ ఎంతో రష్ ఉంటదంట కదా, నేనైతే ఎక్కలేదు. అందరు అంటారు, అందరు తోస్తుంటే వెళ్ళిపోతామంట. మనం ప్రత్యేకంగా ఎక్కేది అవసరం లేదు అని. స్పెషలీ బాంబేలో అక్కడ నిలబడితే చాలు ఎక్కేస్తాము, మళ్ళీ దిగేటప్పుడు కూడా అందరు తోసేస్తే దిగిపోతామంట. అలాగా గోలోకానికి మనం సాంగత్యంలో ఉన్నట్టయితే అందరు చేతులు పట్టుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ కూడా ఎక్కడ వెళ్ళాలో కృష్ణుడి దగ్గరికి ప్రపాద ఎలా చేర్చాడు ఇంతకుముందు చెప్పిన స్టోరీ లాగా, అలా మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవడమే శ్రేయస్కరము అనేది గట్టిగా స్ట్రాంగ్ బిలీఫ్ ఉండాలి మనకి. ఇవన్నీ మనం తీసుకెళ్ళం, ఇల్లులు వాకిళ్ళు కానీ ధనము అవన్నీ. కానీ మనము గృహస్థాశ్రమంలో ఉన్నందుకు మనం వాళ్ళకి ఏం సేవ చేయాలో అదైతే తప్పదు, చెయ్యాలి. చేస్తూనే మనం భగవత్ సేవ కూడా కంపల్సరీగా చేసుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీల ప్రభుపాద की जय, गुरु महाराज की, भगवत गीता की जय, भागवतम की जय, व्यास महर्षि की जय, व्यास देव की जय, सूत गोस्वामी की जय, सुखदेव गोस्वामी की जय 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 जय, श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, చైతన్య నితాయ్ గౌర్ ప్రేమానందే, హరి హరి బో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. మా గురుదేవులకి మీకందరికీ కూడా థ్యాంక్ యూ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మనీషా మాతాజీ హ్యాండ్ రేస్ చేశారా? చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అంటే మనం ఇందులో గురు సేవ గురించి అంటే నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మేము ఈ క్లాసెస్ వింటున్నాము అంటే మేము మిమ్మల్ని గురువుగా అనుకుంటున్నాం. మీరు చెప్పే చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నిటిని కూడా మేము గురు సేవ అని అనుకోవచ్చా? అంటే మీరు ఏమైనా చిన్న చిన్న పనులు చెప్తారు కదా వాటిని. ఎస్ అవన్నీ కూడా గురు సేవనే. నేను చెప్పింది మన గురువులు ఏం చెప్పిందే చెప్తున్నా.